అలా నీ పని అదే కదా. ఎట్టుందో చూడము, ఏమన్నా చెప్పాలి. ఏదైనా చూపిమ్మంటే అలాగుతుంటాయి, ఏదైనా చూపిమ్మంటే అలాగుతుంటాయి. ఏం చూపియాలి? పొద్దులాసం చూపి అంటావా? ఫోన్ చేస్తుంటా అని ఇదే గోల్ నీదే. సరే నేను ఇప్పుడు ఏమన్నా అడిగానా? నువ్వు అడిగితే బాధపడతావు అంటున్నా. ఇప్పుడు కూడా మామూలుగా అసలు నీకు ఏమనిపిస్తుంది? ఫోన్ చేసి ఏం చూడాలనిపిస్తుంది? మనం నచ్చిన మనిషితో మనం ఉండాలనిపిస్తుంది, చూడాలనిపిస్తుంది, చేయాలనిపిస్తుంది. ఏం దానికి ఫీల్ అయితే ఏం చూడాలా? ఏం చూపియాలా? ఎట్ట చూపిస్తారు మామూలుగా? చెప్పా, నువ్వు చూపిస్తావా? ఏం కావాలి చెప్పు, చూపిస్తా. ప్రశాంతంగా వచ్చి ముందు ప్రశాంతంగా గూడు వచ్చి పని చేసుకొని సర్టిఫికేట్లన్నీ మధ్యాహ్నం చేసి అట్లా నేను అన్ని సెట్ చేస్తాను. నాకు నేను చెప్పింది ఏంది, నువ్వు చేసేది ఏందని నాకు కోపం వచ్చేది. పొద్దులసం వీడియో కాల్ చేసి చూపి అది ఇది అంటే నాకు చిరాకు వచ్చేది. ఎందుకంటే 10 లక్షలు నాది ఏడపోతుంది అనేసి, అది టెలిగ్రామ్ డబ్బులు డెత్ సర్టిఫికేట్ పెట్టాలా. డెత్ సర్టిఫికేట్ పెడితేనే నాకు అవి వస్తాయి, లేకపోతే రావు. నేను అదే 10 లక్షలు పోతుందంటే, ఇప్పుడు 10 లక్షలు పోతుందంటే ఎవరికైనా బాధే కదా. ఎంత బాధ ఉంటుంది? బాధే. నీవు ఆ మాట చెప్పావని నేను పోనీలే పాపం మాట చెప్పిందని 900 రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఫైల్ మరి ఒకనొక సందర్భంలో ఆరాయి కూడా ఏం మీకు అంత ఇంట్రెస్ట్ వస్తున్నాడు తెలుసా? డబ్బులు కావాలన్నా నేను నాకు ఆ విషయం చెప్పుంటే నేను డబ్బులు ఇచ్చేసిండేదాన్ని కదా సార్. దాని గురించి కాదు, డబ్బులు ముఖ్యం కాదాడా. నేను ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, నీ పని నీకు చేసిస్తా, నీకు ఇబ్బందిగా ఉంటే వద్దు అంటున్నా. నా పరిస్థితి అర్థం చేసుకోకుండా ఏదేదో మాట్లాడతాడు అని చెప్పి కోపం, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు నేను మళ్ళీ నీకు ఇప్పుడు ఏం చెప్తున్నా, నీకు ఇష్టం ఉంటేనే రేపు రా మనిషి, అంతేగాని ఇది రాలేదు నా పని ఆపను, అది కరెక్ట్ కాదు. నీకు పని ఉండేది నీదే నమ్మరా? నాదే సార్. ఇప్పుడు చూపి నాకు వీడియో. ఏం సార్? ఇప్పుడు చూపి వీడియో. ఏం వీడియో సార్? ఏం పొద్దున ఏం చెప్పాను, మధ్యాహ్నం చూపిస్తాను. మరి ఏం సార్ మీరు సతాయించేస్తున్నారు? నేను చెప్పిన పని ఏమో చేయరు. నీకు అదే చెప్పింది, నేను ఎంత కష్టపడతాను నీకు అర్థం కావడం. కొంచెం రిలీఫ్ అవుతా, అది చూపి ప్లీజ్. సతాయించేస్తున్నారు ఏం సార్ మీరు? కాసేపు రిలాక్స్ నాగా. నేనేమో నాకు మీరు నేను ఫోన్ చేసినప్పుడల్లా దీని గురించే డిస్కషన్ చేస్తారు కానీ నేను నీ ఫైల్ గురించి నీకు అర్థం కావడంలో మారిపోయినాడు అసలు. ఎవడు ఈడు తెలుసా? ఒకసారి ఎంఆర్ ఆఫీస్ పోతే ఫైల్ తెచ్చిడు, అట్టాడిది ఇంకా నా ఒత్తిడితో తెచ్చి ఇచ్చాడు తెలుసా? ఏం సార్ మీరు? నేను ఫోన్ చేస్తే నాకు అవసరం అని చెప్పి ఫోన్ చేస్తే మీరు ఎప్పుడు ఇదే డిస్కషన్ చేస్తారు కానీ అదే నువ్వు అసలు నేను ఎవరితో మాట్లాడను సార్. ఇట నీకు నా ఫైల్ నేను ఇది కావాలని చెప్పేసి అడుగుతుంటే మీరు నేను ఎందుకు నన్ను సతాయిస్తాను? నీకు చేయించే బాధ్యత నాది. అయితే నాకు డైలీ ఫోన్ లో టచ్ లో ఉండు, నేను ఏదైతే అది పంపిస్తాను. ఏం పంపించాలా? కాగితాలు ఏమన్నా అవసరం అయితే టచ్ లో ఉండు. సరే ఇప్పుడు చూసి. ఇది నా నెంబరే సార్. ఇది నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ నేనేం మాట్లాడతాను. నువ్వేం కావాలంటే నేను పంపిస్తాను. నేను ఫోన్ చేస్తే నువ్వేదో మాట్లాడుతా ఉంటావు. 900 ఖర్చు పెట్టి నేను ఇంత చేసి ఇవన్నీ ఫైల్ పోయిందని నేను ఎతికిచ్చి గోతాల్లో గట్టిందని తెప్పించినాడు నేను ఎదవని. నువ్వు మంచిదానివా? నేను అట్లా అనలేదు సార్. నువ్వు ఎదవని నేను అనలేదు. అసలు నీకేం కావాలి చెప్పండి? నా ద్వారా నీకేం కావాలి చెప్పండి ఫస్ట్. 3 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు, ఏం కావాలి నీకు నా ద్వారా చెప్పండి ఫస్ట్. నా క్లారిటీ అదే కదా. ఊరికే జస్ట్ అంటే ఏంది ఇది? నువ్వు అన్నీ చెప్పి నేను వస్తాను చెప్పి మళ్ళీ తండ్రి ఏంటి? ఏం సార్ వస్తానంటే ఆఫీస్ పిలిస్తే వస్తానంటాను కదా. నేను ఆఫీస్కి రా, నీతో పని ఉందంటివి. సార్ పిలిచినప్పుడు రావాలి కదా, నాకు డాక్యుమెంట్ కావాలా. ఇంకా నాతో నువ్వు ఫోన్ చేయబాకు, నీకేం కావాలో చేసిస్తా. ఓకే ఇందేనా? నీ పని అదే కదా. ఎట్టుందో చూడము, ఏమన్నా చెప్పాలి. ఏదైనా చూపిమ్మంటే అలాగుతుంటాయి, ఏదైనా చూపిమ్మంటే అలాగుతుంటాయి. ఏం చూపియాలి? పొద్దులాసం చూపి అంటావా? ఫోన్ చేస్తుంటా అని ఇదే గోల్ నీదే. సరే నేను ఇప్పుడు ఏమన్నా అడిగానా? నువ్వు అడిగితే బాధపడతావు అంటున్నా. ఇప్పుడు కూడా మామూలుగా అసలు నీకు ఏమనిపిస్తుంది? ఫోన్ చేసి ఏం చూడాలనిపిస్తుంది?
మనం నచ్చిన మనిషితో మనం ఉండాలనిపిస్తుంది, చేయాలనిపిస్తుంది. ఏం చూడాలి? దానికి ఫీల్ అయితే ఏం చూడాలా? ఏం చూపియాలా? ఎట్ట చూపిస్తారు మామూలుగా చెప్పా? నువ్వు చూపిస్తావా? ఏం కావాలి చెప్పు, చూపిస్తా. ప్రశాంతంగా వచ్చి ముందు ప్రశాంతంగా గూడూరు వచ్చి పని చేసుకొని సర్టిఫికేట్లన్నీ మధ్యాహ్నం చేసి అక్కడ నేను అన్ని సెట్ చేస్తాను. నాకు నేను చెప్పింది ఏంది, నువ్వు చేసేది ఏందని నాకు కోపం వచ్చేది. పొద్దులసనం వీడియో కాల్ చేసి చూపి అది ఇది అంటే నాకు చిరాకు వచ్చేది. ఎందుకంటే 10 లక్షలు నాది ఏడపోతుంది అనేసి, అది టెలిగ్రామ్ డబ్బులు డెత్ సర్టిఫికేట్ పెట్టాలా. డెత్ సర్టిఫికేట్ పెడితేనే నాకు అవి వస్తాయి, లేకపోతే రావు. 10 లక్షలు పోతుందంటే, ఇప్పుడు 10 లక్షలు పోతుందంటే ఎవరికైనా బాధే కదా. ఎంత బాధ ఉంటుంది? నీవు ఆ మాట చెప్పావని నేను పోనీలే పాపం మాట చెప్పిందని 900 రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఫైల్ మరి ఒకనొక సందర్భంలో ఆర్ఐ కూడా ఏం మీకు అంత ఇంట్రెస్ట్ వస్తున్నాడు తెలుసా? డబ్బులు కావాలన్నా నేను నాకు ఆ విషయం చెప్పుంటే నేను డబ్బులు ఇచ్చేస్తుండేదాన్ని కదా సార్. దాని గురించి కాదు, డబ్బులు ముఖ్యం కాదాడా. నేను ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, నీ పని నీకు చేసిస్తా, నీకు ఇబ్బందిగా ఉంటే వద్దు అంటున్నా. నా పరిస్థితి అర్థం చేసుకోకుండా ఏదేదో మాట్లాడతాడు అని చెప్పి కోపం, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు నేను మళ్ళీ నీకు ఇప్పుడు ఏం చెప్తున్నా, నీకు ఇష్టం ఉంటేనే రేపు రా మనిషి, అంతేగాని ఇది రాలేదు నా పని ఆపను, అది కరెక్ట్ కాదు. నీకు పని ఉండేది నీదే నమ్మరా? నాదే సార్. ఇప్పుడు చూపి నాకు వీడియో. ఏం సార్? ఇప్పుడు చూపి వీడియో. ఏం వీడియో సార్? ఏం పొద్దున ఏం చెప్పాను, మధ్యాహ్నం చూపిస్తాను. మరి ఏం సార్ మీరు సతాయించేస్తున్నాను, నేను చెప్పిన పని ఏమో చేయరు. నీకు అదే చెప్పింది, నేను ఎంత కష్టపడతాను నీకు అర్థం కావడం. కొంచెం రిలీఫ్ అవుతా, అది చూపి ప్లీజ్. సతాయించేస్తున్నారు ఏం సార్ మీరు? కాసేపు రిలాక్స్ నాగా. నేనేమో నాకు మీరు నేను ఫోన్ చేసినప్పుడల్లా దీని గురించే డిస్కషన్ చేస్తారు కానీ నేను నీ ఫైల్ గురించి నీకు అర్థం కావడం. మారిపోయినాడు అసలు ఎవడు ఈడు తెలుసా? ఒకసారి ఎంఆర్ ఆఫీస్ పోతే ఫైల్ తెచ్చిడు, అట్టాడిది ఇంకా నా ఒత్తిడితో తెచ్చి ఇచ్చాడు తెలుసా? ఏం సార్ మీరు? నేను ఫోన్ చేస్తే నాకు అవసరం అని చెప్పి ఫోన్ చేస్తే మీరు ఎప్పుడు ఇదే డిస్కషన్ చేస్తారు కానీ అదే నువ్వు అసలు నేను ఎవరితో మాట్లాడను సార్. ఇట నీకు నా ఫైల్ నేను ఇది కావాలని చెప్పేసి అడుగుతుంటే మీరు నేను ఎందుకు నన్ను సతాయిస్తాను? నీకు చేయించే బాధ్యత నాది. అయితే నాకు డైలీ ఫోన్ లో టచ్ లో ఉండు, నేను ఏదైతే అది పంపిస్తాను. ఏం పంపించాలా? కాగితాలు ఏమన్నా అవసరం అయితే టచ్ లో ఉండు. సరే ఇప్పుడు చూసి. ఇది నా నెంబరే సార్. ఇది నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ నేనేం మాట్లాడతాను. నువ్వేం కావాలంటే నేను పంపిస్తాను. నేను ఫోన్ చేస్తే నువ్వేదో మాట్లాడుతా ఉంటావు. 900 ఖర్చు పెట్టి నేను ఇంత చేసి ఇవన్నీ ఫైల్ పోయిందని నేను ఎతికిచ్చి గోతాల్లో కట్టిందని తెప్పించినాడు. నేను ఎదవని, నువ్వు మంచిదానివా? నేను అట్లా అనలేదు సార్. నువ్వు ఎదవని నేను అనలేదు. అసలు నీకేం కావాలి చెప్పండి? నా ద్వారా నీకేం కావాలి చెప్పండి ఫస్ట్. 3 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు, ఏం కావాలి నీకు నా ద్వారా చెప్పండి ఫస్ట్. నా క్లారిటీ అదే కదా, ఊరికే జస్ట్ అంటే ఏంది ఇది? నువ్వు అన్నీ చెప్పి నేను ఇస్తారని చెప్పి మళ్ళీ తండ్రి ఏంటి? ఏం సార్ వస్తానంటే ఆఫీస్ పిలిస్తే వస్తానంటాను కదా. నేను ఆఫీస్కి రా, నీతో పని ఉందంటివి. సార్ పిలిచినప్పుడు రావాలి కదా, నాకు డాక్యుమెంట్ కావాలా. ఇంకా నాతో నువ్వు ఫోన్ చేయబాకు, నీకేం కావాలో చేసిస్తా. ఓకే, ఇందేనా?